పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మనకు అవగాహన కొరకు ప్రత్యేకంగా ప్రతి విశ్వాసి వినవలసినటువంటి మెసేజ్ని ఈరోజు మనము వినబోతున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు ఉన్నాయి. అనేక మంది సంఘ కాపరులు ఉన్నారు, సంఘ పెద్దలు, సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ టీచర్సు, సండే స్కూల్ ఫెసిలిటేటర్సు, సెక్రటరీలు వగైరా వగైరా ఇలాంటి వాళ్ళందరూ కూడా సంఘాలను నడిపిస్తున్నారు. ప్రియులారా, సంఘాల కొరకు ప్రయాసపడుతున్నారు. క్రీస్తు సంఘాల కొరకు దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. అవన్నీ కూడా అభినందనీయము, దేవునికి మహిమకరము, వాళ్ళందరికీ ఆశీర్వాదకరము. క్రీస్తు పనిలో జరుగుతున్నటువంటి పరిచర్య ధర్మము చాలా గొప్పది. ఏ విధము చేతనైనను దేవుని సేవ చేయటంలో అనేక మంది దేవుని సంఘములో మమేకమవుతున్నారు. ఎన్నో కష్టాలు, సమస్యలు, శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా దేవుని సేవలో ముందుకు సాగుతున్న అనేక మంది యవన బిడ్డలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, వృద్ధులు కానీ, వారు అభినందనీయులు. వారి విషయంలో మరి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. అలాంటి వారిని ఎందరో నేను చూశాను. ప్రియులారా, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి అన్నాడు పౌలు. సువార్త ప్రకటన, దేవుని సేవ, అది మీరు అనుకుంటున్నది సేవ అయితే పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడే ప్రయాసము అంటున్నాడు. దేవుని పని ప్రయాసముతో కూడుకున్నది. ఎన్నో ఆటంకాలు వస్తాయి. సాతానుడు సువార్త సేవను చేయనీయడు, దేవుని పనిని చేయనీయడు. వానికి చాలా ఆటంకం. అది ప్రారంభం నుంచి దేవుని యొక్క పనిని అడ్డుకోవటంలో వాడు ప్రారంభం నుంచి పగతో కక్షతో వాడు పనిచేస్తూనే ఉన్నాడు. మనకు తెలుసు ప్రియులారా. కనుక వాడి యొక్క కుట్రలు, కుతంత్రాలు, ఇబ్బందులు, వాడు పెట్టే శ్రమలలో దేవుని పని చేయటంలో ముందుకు సాగటం అనేది ప్రయాసపడుట. అందువల్ల ఈరోజు మీరు పడుతున్న ప్రయాసానికి ఫలితం ఏమిటి? మీరు చేస్తున్న సేవకు వింటున్నటువంటి వాళ్ళకు ఫలితం ఏమిటో ఈరోజు మనం వినబోతున్నాం. ప్రియులారా, దేవుని యొక్క సేవ చేయటం అనేది ప్రారంభము మోషే నుండి ప్రారంభమైనది. ఒక సమూహానికి, దేవుని పిల్లలకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పరిపాలించటంలో, వారికి సేవ చేయటంలో రాజులు, అధికారులు, మంత్రులు, పరిచారకులు, సైనికులు, వీళ్ళందరూ కూడా ఆ కాలంలో ఉండేవాళ్ళు. ప్రియులారా, వీళ్ళందరికీ కూడా హోదాలు అనేటివి ఉండేవి. మనకు తెలుసు. హోదా, దాని గుర్తింపు చిహ్నాలు, రాజముద్రిక అనే ఒక గుర్తింపు చిహ్నం, ఒక అధికారం కలిగిన చిహ్నం ఉండేది. అలాగే ప్రాముఖ్యంగా వాళ్లకు తలపైన కిరీటాలు, అధికారం, ఒక్కొక్క అధికారానికి ఒక్కొక్క రకమైన కిరీటాలు ఉండేవి. కిరీటాన్ని బట్టి హోదా. ఇంతకు ఈ కిరీటాలు అనేవి
ఎందుకు వచ్చాయి? ఈ కిరీటాల యొక్క మర్మాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పిల్లరా. ప్రతి క్రైస్తవ దేవుని పిల్లలకు అవసరమైన మెసేజ్ ఇది. ప్రారంభంలో దేవుని సేవకు సమర్పించబడి దేవుని సేవకు ప్రారంభించటంలో సేవకునిగా, పరిచారకునిగా, యాజకునిగా అతనికి ఏమి జరుగుతుందో ఈరోజు మనం చూడాలి పిల్లల. బైబిల్లో తీసి స్టార్టింగ్ చెప్తున్నాను నేను. ప్రారంభము సేవా పరిచర్యలో చేయటానికి ఉన్నటువంటి ఆ యొక్క దైవజనునికి ఏం జరిగిందో ఒకసారి మనం బైబిల్ తీసి చూద్దాం. నిర్గమకాండం 29వ అధ్యాయం. నిర్గమకాండం 29వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూద్దామండి. ఆ వస్త్రములు తీసుకొని చొక్కాయిని, ఎఫోదును, నిలువుటంగిని, ఎఫోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి, తలపై పాగా మీద మళ్ళీ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించెను. అభిషేకముతో కూడినటువంటి పరిచర్య. జాగ్రత్త వినాలి మీరు. దేవుని పని అంటే మీరు చాలా సింపుల్గా తీసుకోవద్దు. అభిషేకించబడిన పరిచర్య. అవునండి, మరి అభిషేకం అంటే రెవరెన్స్ కదండి. వాళ్ళ అభిషేకించబడిన వాళ్ళు, గుర్తింపు పొందిన వాళ్ళు అనేది చాలామందిలో ఉంది. నేను కాదనటం లేదు. ఈరోజు మీరు వినబోతున్నటువంటి వాక్యంలో దేవుని పరిచర్యకు మీకు దక్కే లాభం ఏంటి? మీ ప్రయాసానికి ఫలితం ఏంటి? వృధా ప్రయాసన, లేక ఏదో ఇష్టంతో చేస్తున్నావా, లేక అధికార దాహంతో చేస్తున్నావా, లేక పెత్తనం చెలాయించాలని చేస్తున్నావా? కాదు. నీవు దేవుని పనిలో పడుతున్న శ్రమకు ఫలితం ఏమైనా ఉందా? వృధా ప్రయాసన. అది ఈరోజు మనం వినబోతున్నాం ప్రియులారా. మిమ్మల్ని బలపరచాలని ప్రభువునందు ప్రియులారా నేను ఆశతో ఈ వాక్యాన్ని చెప్తున్నాను. అహరోనుకు దేవుని సేవా పరిచర్య చేయటంలో ఆయనకు జరిగినటువంటి సన్మానం, చక్కటి వస్త్రములు ధరింపచేసి ఆయనను యాజకునిగా ప్రతిష్ఠ చేస్తున్నటువంటి సందర్భం ప్రారంభంలో చెప్తున్నాడు. స్టార్టింగ్ పరిచర్యలో భాగంగా. మీకు అర్థమైందండి? మోషే తర్వాత ఒక గుర్తింపుతో ఆయనకు జరిగినటువంటి సన్మానములో, ప్రతిష్టతలో చక్కటి వస్త్రములు ధరింపజేసి తలపైన పాగా పెట్టి పాగా మీద కిరీటం పెట్టి అభిషేకము చేశారు తైలముతో అని ఉంది. అంటే ఒక యాజకత్వపు గుర్తింపుగా, ఒక హోదాగా, ఒక అధికారము గలవాడిగా అహరోనుని చూస్తున్నాం మనం. దాని అర్థం అధికారం, హోదా, యాజకత్వపు గుర్తింపు, తలపై పాగా, కిరీటం. జాగ్రత్తగా వినాలి మీరు. మరొకటి చూద్దామండి. కీర్తన గ్రంథము 21వ కీర్తన 3:4. 21 కీర్తన 3:4. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఏం కిరీటం అటండి ఇది? అపరంజి కిరీటము. అంటే దీంట్లో ఏం కనబడుతుందంటే మనకు ఆశీర్వాదపు ఆ కిరీటం వలన కనిపిస్తున్నటువంటి మీనింగ్ ఏంటంటే ఆశీర్వాదము, ఆయుష్తో కూడినటువంటి కిరీటం ఇచ్చాడు. కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఆ కిరీటాల మర్మాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం.
అందులో భాగంగా మన ప్రయాసానికి ఏమైనా ఫలితం ఉందా? ఈ కిరీటాల మర్మం ఏంటి? అసలు స్టార్టింగ్ నుంచి కిరీటాలు పెట్టుకోవడం ఏంటి? పూర్వకాలం రాజులు ఎన్ని రంగుల అద్భుతమైనటువంటి రత్నాలు, వజ్ర వైడూర్యాలతో, బంగారాలతో, అందమైన చిత్రీకరణతో, చక్కటి నకీషి పనితో కిరీటాలు ధరించుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం ప్రియులారా. మీకు విషయం చెప్పమంటారండి? అమ్మోనీల రాజును జయించిన దావీదు మరి ఆయనకు ఒక కిరీటాన్ని ధరించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడాలి బైబిల్లో. ఆ కిరీటం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరు. ఒక సక్సెస్ అయిన తర్వాత, ఒక రాజును జయించిన తర్వాత దావీదుకు ఎలాంటి కిరీటం ధరింపజేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దామండి. అందరూ బైబిల్ తీయండి, చక్కగా చదవండి. మనం చాలా చక్కగా దాన్ని అర్థం చేసుకోవాలి ప్రియులారా. దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని, వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములను చెక్కడమునైన 2 బంగారు మనుగులంతా ఎత్తు ఉండెను. ఎంత ఉందటండి అది? 2 మనుగులంతా బంగారము ఎత్తు. 2 మనుగులు. ఒక మనుగు 15 కిలోలండి. ఒక మనుగు 15 కేజీస్. 2 మనుగులు అంటే 30 కేజీస్. 30 కిలోల బంగారము కిరీటం ధరించుకోవడమే సాధ్యం అంటారా ఇప్పుడు? 30 కేజెస్ సామాన్యమైన విషయం కాదు అది. బంగారం ఒక కిరీటం అసలు ఆలోచిస్తేనే అద్భుతంగా ఉంది. అది ఏందండి ఇది? ఆ మర్మాన్ని చూడాలండి, మనం తెలుసుకోవాలి. ఈరోజు మన ప్రయాసానికి అర్థం తెలుసుకోవాలి. మరి ఆ యుద్ధంలో జయిస్తే ఆల్రెడీ ఆ కిరీటం ఉంది, దాన్ని తీసి తల మీద ధరింపజేశారంటే 30 కేజీల మనుగు అంటే 2 మనుగుల బరువైనటువంటి బంగారాన్ని ధరింపజేసుకొని పెట్టారంటే ఎంత విలువైనటువంటి ఆ కిరీటాన్ని ధరించిన హోదా ఆయనకు దక్కింది అంటే అధికారం పొందాడు. అంత అధికారాన్ని సంపాదించుకున్నాడు దావీదు. రాజులకు కిరీటం అధికారానికి, హోదాకు గుర్తు ప్రియులారా. అందువల్ల అలాంటి కిరీటాలు ప్రారంభం నుంచి ధరించుకొని చుండగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాగానే ఈ లోకం యూదుల రాజా అని ఏం కిరీటం పెట్టింది? ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టింది. అర్థమైందండి మీకు? ఆనాటి నుండి రాజులకు జ్ఞానం ఇచ్చిన యేసు ప్రభువారు, ఆ జ్ఞానంతో పరిపాలించిన రాజులు బంగారు వజ్ర వైడూర్యాల మనుగులతో ఉన్న కిరీటాలు ధరించుకొనగా వాళ్ళకిచ్చిన జ్ఞానం ఇచ్చిన ఆ జ్ఞానమైన క్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకు దక్కిన ఆ కిరీటం ఏమిటంటే ప్రియులారా, ముళ్ళ కిరీటం. అంటే యూదుల రాజులు ధరించుకున్న కిరీటాలు బంగారు వజ్ర వైడూర్యాలవైతే ఈ లోకానికి వచ్చిన ఓ క్రీస్తు, ఈ లోకాన్ని కాపాడడానికి వచ్చిన ఓ క్రీస్తు, నీకు మేము ముళ్ళ కిరీటం చేస్తామని హేళనతో, అపహాసముతో, అవమానముతో ముళ్ళ కిరీటం పెట్టింది ఆనాటి రోమా ప్రభుత్వం. భరించి సహించాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ కొరకు, నా కొరకు. అది మీకు తెలుసు ప్రియులారా. ఇవన్నీ కూడా భూసంబంధమైన కిరీటాలు. ఆనాడు ధరించుకున్న కిరీటాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆనాడు ధరించుకున్న రాజులు మహా గొప్ప
వ్యక్తులు రాజ్యాలను పరిపించిన వాళ్ళు కూడా ఇప్పుడు మన మధ్యలో లేరు ఎవరు కూడా. వారి చరిత్రలు ఉన్నాయి, వారి వైభవం ఉంది, వారి గురించినటువంటి వివరణ డాటా మన దగ్గర ఉంది. కానీ వాళ్ళని మనం చూడలేకపోతున్నాం. వారి కాలాలలో వారి పరిపాలనలో ప్రజలకు న్యాయం చేసి అధికారం చేసి వాళ్ళు కిరీటాలు ధరించుకొని వైభవంతో ఉండి ఎందరికో న్యాయం చేసిన గొప్ప గొప్ప రాజులు ఈరోజు మన కళ్ళ ముందు లేరు పిల్లరా. కారణం ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి భూమి మీద. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈరోజున్న అధికారం రేపు లేదు, ఈరోజున్న అధికారి రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న మంత్రి రేపు ఉండకపోవచ్చు. అది మీకు తెలుసు, మనకు జరుగుతూనే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తే పిల్లలు. అందువల్ల మనము క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని సేవలో పడుతున్నటువంటి ఆ ప్రయాసానికి, మీరు పడుతున్నటువంటి కష్టానికి, అవమానాలకు, ఇబ్బందులకు దేవుని సేవలో ప్రభు పరిచర్యలో భాగముగా మీకు దక్కేది ఏమిటని ఆలోచిస్తే ప్రియ దేవుని సంగమా, కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము ప్రియులారా 25వ వచనము. 9వ అధ్యాయము 25వ వచనము చూద్దాం ప్రియులారా. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు కొన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. లోకంలో పోరాడుతున్న వాళ్ళు కిరీటాల కొరకు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ హోదా ఏంటి? కిరీటము పెడితేనే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్. కిరీటం పెట్టినంత మాత్రం, అంతవరకు మాత్రం వాళ్ళు అలాగనే ఉంటారు. అనౌన్స్మెంట్కి అయిన తర్వాత అంతకుముందున్న మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిరీటం తీసుకొచ్చి వీళ్ళ మీద పెడతారు. ఆహా, ఇక కళ్ళల్లో నుంచి నీళ్ళు, ఆనంద బాష్పాలు, ఓహో గోల కేకలు, ప్రపంచవ్యాప్తంగా టక 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 అని వాళ్ళ పేర్లతో సహా వార్తలు బయటకు వచ్చేస్తాయి. అంటే వాళ్ళ కిరీటం పెట్టినప్పుడే కన్ఫర్మ్ వాళ్ళు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అని. ప్రియులారా ఆలోచించండి. ఆనంద బాష్పాలు, కానీ ఉండవు కిరీటం ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళ కిరీటం. అందుకేమంటాడు, అక్షయమైన కిరీటం ఒకటి ఉంది. అక్షయం అంటే తెలుసా అండి? అంటే నాశనము కాని కిరీటము, వేరొకరు తీసుకొని పోని కిరీటము. ఆ కిరీటాన్ని మళ్ళొకరికి ఇవ్వవు, నీకు ఇచ్చాడంటే కిరీటం శాశ్వతం, నీకు ఆ హోదా శాశ్వతం. అంటే భూమి మీద ఉన్న ఏదైనా కిరీటము అశాశ్వతమైనది, కొంతకాలానికి. కానీ ప్రభువునందు ప్రయాసపడుతున్న ప్రతి దేవుని పిల్లలైన మీ అందరికి ఇచ్చే ఆ మహిమగల అక్షయమైన కిరీటము ఎల్లకాలం యుగయుగాలు ఉండే కిరీటం. అంటే ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం ఆలోచించండి దేవుని పిల్లలారా. ఆహా, ఎంత హోదానండి. భూమి మీద ఎందరో యాజకులు పనిచేశారండి ఇశ్రాయేలుకు. వాళ్ళ కిరీటాలన్నీ కూడా కొంతకాలమే ఉన్నాయి భూమి మీద. అందుకే చెప్తున్నాను, భూమి మీద. ఈరోజు నీకు సంఘంలో కిరీటం లేకపోవచ్చు సోదరి సోదరుడా, సహోదరి దేవుని పిల్లలారా. ఓ సంఘ కాపరిగా ఉన్న నీకెన్నో అవమానాలు జరగవచ్చు నీ సంఘములో. నీ సంఘస్థులు నీకు విరోధముగా తిరుగుబాటు చేయొచ్చు. నీకు కిరీటం లేకపోవచ్చు. కానీ ఆ ప్రయాసంలో, ఆ కష్టంలో, అవమానంలో, ఆ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీకు రాబోతుంది, పొందబోతున్న ఆ మహిమగల కిరీటము నీకు శాశ్వతమైన కిరీటము దక్కబోతుంది. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ ప్రభువు నిన్ను గుర్తిస్తున్నాడన్నది నువ్వు జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపో. ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థము కాదు. కారణం దేవుని సేవ వ్యర్థం కాదు. దేవుని పనికి ఉన్న హోదా ఈ ప్రపంచంలో దేనికి లేదు ప్రియులారా. అన్నీ అశాశ్వతమైనది. యేసుక్రీస్తు భరించి సహించాడు భూమి మీద. ముళ్ళ కిరీటం పెడితే ఆ ఒక్క కిరీటం అనుకుంటున్నాం మనం ప్రియులారా. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ప్రియులారా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12, 13 వచనాలు. ప్రియ దేవుని సంగమా, 12, 13 వచనాలు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. ఒక్క కిరీటం, ముళ్ళ కిరీటం పెడితే సహించి భరించి అవమానాన్ని సహించాడు. ఆ ముళ్ళ కిరీటం వలన కలిగిన బాధ, తలలో నుంచి కారిన రక్తము, ఆ ముళ్ళ కిరీటాన్ని భరిస్తూ ఆ బాధను సహిస్తూ శిలువ మీద పలికిన మాటలు, ఫలితం ఏం దొరికింది? ఎన్ని అంటండి కిరీటాలు? 1 కాదు 2 అని రాయలేదు, 10, 20 అని అనేక కిరీటాలు. దావీదు 30 కేజీల కిరీటం ధరిస్తే, దావీదు కుమారుడిగా పిలిచిన ఆ సింహాసనానికి అర్హుడై, ఆ సింహాసనం కొరకు ప్రయాసపడి, ఆ సింహాసనం మీద అధికారం చేసిన యేసుక్రీస్తు చేస్తున్న యేసుక్రీస్తుకు దక్కిన కిరీటాలు ఎన్నివంటే అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన నామము ఆయనకు ఉండి కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. ప్రియులారా, ఆలోచించండి. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యం అంటే. ఒక్క కిరీటాన్ని భరిస్తే, సహిస్తే అనేక కిరీటాలు దక్క యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన స్ఫూర్తి అండి. ప్రతి విశ్వాసకి క్రీస్తే స్ఫూర్తి. ఆయన రోల్ మోడల్ నీకు. ఎందుకంటే ఆయన చెప్పాడు, అడుగులన్నీ ఆయన అడుగు జాడలు ఉంచిపోయాడు, దాంట్లో వెళ్ళిపోవాలి అంతే. మనం వేదనైనా, బాధనైనా, అవమానమైన, కష్టమైన, సుఖమైన, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్యాలైనా, అడ్డంకులైనా, ఆటంకాలైనా వాటిని అధిగమించిపోతున్నావే, ప్రయాసము దేవుని సేవలో. ప్రియ దేవుని సంగమా, అనేక కిరీటాలు పొందిన క్రీస్తు ఈరోజు అంటున్నాడు నీతోటి. ఏమో తెలుసా? ఒకసారి విందాం, ఆయన నోటి నుంచి వచ్చిన మాట విందాం. కిరీటాల మర్మం మనం వినబోతున్నాం ఈరోజు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో స్ఫురణలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు యోహాను గారు. ప్రభు మాట ఏందో చూడండి. మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయవచ్చు. అంటే ఆటంకాలు. అందుకని చెప్పిన ప్రారంభంలో, సాతానుడు ఆటంకాలు చేస్తాడు దేవుని సేవ చేయకుండా. కనబడని అదృశ్య శక్తివాడు సంఘాలలో, కుటుంబాలలో, ఆఫీసుల్లో, నువ్వు ఎక్కడ పోతే అక్కడ వాడు కనబడకుండా పని చేస్తుంటాడు. వాడు అదృశ్య శక్తివాడు, దుష్ట శక్తివాడు. అపవాది మీలో కొందరు చెరలో వేయబోయించుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగునన్నాడు. 10 తాత్కాలికమైన దినములు, కొంతకాలం శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. దేవుని పిల్లలారా, దేవుని సంఘస్థులారా, సంఘ కాపర్లారా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, విశ్వాసములో నమ్మకముగా మరణం వరకు ఉండమంటున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ప్రయాసాలలో, దేవుని పరిచర్య భాగంలో, దేవుని యొక్క సంఘములలో చేస్తున్నటువంటి పనులలో కూడా ఆటంకాలు వస్తుంటే కూడా చివరిగా మరణం కంటే ఇంకా వేరే లేదు ముగింపు మన జీవితానికి. అంతవరకు వచ్చినా కూడా నువ్వు నమ్మకంగా ఉండు దేవుని పట్ల, విశ్వాసం పట్ల. నువ్వు మనుషుల వైపు చూడకు, యేసు వైపు చూడంతే. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట నా మాట కాదు, యోహాను గారి మాట కాదు, పరిశుద్ధాత్మ మాట. ఇది యేసు ప్రభు పలికిన మాట. సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలతో స్ఫూర్ణ సంఘము ద్వారా దేవుడు ప్రకటిస్తున్న మాట ఏమిటంటే, నీకు చెవి ఉందా? నువ్వు విని విశ్వసించి మరణం వరకు నమ్మకముగా ఉండు, ముందుకు సాగిపో. నీకు ఇచ్చేదేం తెలుసా? శాశ్వతమైన కిరీటం. అది యేసుక్రీస్తు ధరింపజేస్తాడు నీ మీద, మనిషిగా ధరింపజేసేది. ఆయననే ఎప్పటికీ ఉండేవాడు. ఆయన శాశ్వతుడు, యుగయుగములు ఉండేవాడు. ఆయన చేతుల మీదుగా యుగయుగాలుండే కిరీటమును సంపాదించుకోబోతున్నావు సహోదరి సహోదరుడు. ఆహా, ఎంత ధన్యతండి!
మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. అలాంటి విషయంలో ఒక ఆయన పలికిన మాటను చూద్దాం. తిమోతికి రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక ప్రియులారా, 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపోస్తలుడైన పౌలు స్టేట్మెంట్ అది. ప్రభువును రోల్ మోడల్గా గుర్తించుకున్నాడు, తన జీవితంలో పొందుకున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రియులారా ఏమంటున్నాడు చూడండి. మంచి పోరాటము పోరాడితిని. చాలాసార్లు విన్నాం ఇది. ఎవరైనా చనిపోతే ఇదే వాక్యం పెడతారు కదా మెమోరియల్ సర్వీస్లో. మంచి పోరాటము పోరాడితిని. పోరాటం జీవ కిరీటం సంపాదించుకోవటానికి. నీ పోరాటము తుది క్లైమాక్స్, ముగింపుకు ఫలితము నీకొచ్చేది జీవ కిరీటము. డబ్బు అశాశ్వతం భూమి మీద, వస్త్రాలు అశాశ్వతము, ఆస్తులు అశాశ్వతం, అంతస్తులు అశాశ్వతం, భూమి మీద హోదా అశాశ్వతము, ధనము అశాశ్వతము, వాహనాలు అశాశ్వతము. శాశ్వతమైనది జీవ కిరీటం పొందుకో ఓ సహోదరి సహోదరుడా. ఆయన అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇది ప్రాముఖ్యమైనది. కిరీటాల మర్మంలో ఉన్న అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, నీవు విశ్వాసాన్ని కాపాడుకుంటే మరణం వరకు నీవు జీవ కిరీటాన్ని పొందుతావు. నీ మరణం వరకు సాతానుడు నీ వెంటనే ఉంటాడు. ఎప్పుడైనా నిన్ను విశ్వాసం నుంచి తొలగిపోవడానికి, విశ్వాసం నుంచి పడేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కనుక వాడి ప్రయత్నాలలో నువ్వు విఫలము కాకుండా సఫలము కావాలి ప్రభువునందు. ప్రియులారా, పోరాటం అది నీ జీవితంలో, మన జీవితాలలో. విశ్వాసాన్ని కాపాడుకుంటే జీవ కిరీటం. విశ్వాసం మీదని దెబ్బ కొడతాడు సైతానుగాడు. ఎంత సేవ చేశావయ్యా, నీకేం ఫలితం వచ్చిందయ్యా, నీకు ఇంకా చేస్తావా సేవ? ఎంత కష్టపడ్డామమ్మా, ఎంత శ్రమపడ్డామమ్మా. నువ్వు ట్రెజరర్గా పనిచేసావమ్మా, సంఘంలో సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేసావమ్మా, సండే స్కూల్ టీచర్గా పనిచేసావమ్మా. నువ్వు ఎంత కష్టపడ్డా, వర్షమనక ఎండనక. నీ డబ్బులు కూడా ఖర్చు చేసావు కదమ్మా సంఘంలో. ఏం దక్కింది నీకు? మర్చిపో, ఆ సంఘాన్ని మర్చిపో, సేవను మర్చిపో, ప్రభువును మర్చిపో. నేర్పిస్తుంటాడు వాడు, వెనక నుంచి మాట్లాడుతుంటాడు, ప్రేరేపిస్తుంటాడు. పిల్లలు, నీ పరుగు కడముట్టించకుండా నీ పరుగును ఆపడానికి వాడు విఫల ప్రయత్నాలు చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, విశ్వాసాన్ని కాపాడుకో, దేవుని పనిలో ముందుకు సాగిపో. సహోదరి సహోదరుడా, సంఘ కాపరులారా, ప్రభువునందు విశ్వాసులారా, విశ్వాసమును కాపాడక. అందుకే అన్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుమంటే నీ విశ్వాసములో నమ్మకముగా ఉండుము, నేను జీవ కిరీటం ఇస్తాను యేసుప్రభువారు. అది ఆ విశ్వాసంని కాపాడుకోవటంలో, మరణం వరకు నీవు నిలకడగా నిబ్బరంగా ఉండటంలో నువ్వు సాగిపోతేనే నీకు నాకు జీవ కిరీటం. విశ్వాసమును కాపాడుకుంటే నీక మీదట నా కొరకు జీవ కిరీటం ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు యేసు ప్రభువారు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించిన వారందరికీ అనుగ్రహిస్తాడని కన్ఫర్మ్ చేశాడు పౌలు గారు కూడా, పరిశుద్ధాత్మ ద్వారా. అర్థమైందా మీకు ఇప్పుడు? ఈరోజు సువార్థికులు పడుతున్న ప్రయాసం దేని కొరకు అంటున్నారు? ప్రాణమనక కష్టం పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు, హింసలు పడుతున్నారు. చివరికి దక్కేది మహిమ కిరీటం. అది ఎవరు ధరింపజేస్తారనుకుంటున్నారు? నేను ఇస్తానన్నాడు జీవ కిరీటం, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా పొందుకో సహోదరి సహోదరుడా. దానికంటే మించింది ఏమైనా ఉందా అవార్డు? లోకంలో ఇచ్చే అవార్డులు ఈరోజు ఇస్తారు, రేపు తర్వాత వేరే వాళ్ళు తీసుకుంటారు దాన్ని. సాక్షాత్తు నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు, ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకానికి వెళ్ళిపోయి తిరిగి రాబోతున్న ప్రభువారు, ఆహా ఆయన చేతుల మీదుగా నీ తల మీద ఆ కిరీటాన్ని ధరింపజేస్తున్నాడంటే నువ్వు ఎంత భాగ్యవంతురాలివి, భాగ్యవంతుడివి, ఎంత ధన్యుడివి ఆలోచించుకో. ఆ ధన్యతను పొందుకో.
జీవితంలో సాగిపో, విశ్వాసంలో నిలకడగా ఉండిపో. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మమ్మల్ని బలపరిచిన వాక్యం పట్ల మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ పిల్లలు ఎంతో ఓపికతో మీ వాక్యాన్ని విన్నారు నాయన, మీకు స్తోత్రములు. విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారు తప్పకుండా విశ్వాసాన్ని కాపాడుకొని మరణము వరకు నమ్మకముగా ఉండి జీవ కిరీటాన్ని ప్రభు ద్వారా పొందుకునే గొప్ప ఆధిక్యతను, గొప్ప హోదాను పొందుకొనుటకు అందరికీ దయచేయమని, మీ కృపను ఎప్పటికీ వారికి ఉంచుమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.